లో ఆయన ప్రత్యేకంగా కూర్చుని సమయం వెచ్చించి గుర్తుంచుకుని చాలామందిని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సో దయచేసి అంటే కొంతమంది ఈరోజు దాదాపు 187 మందితోటి మనం ఈరోజు ఈ కమిటీ వేసుకోగలిగాం. నిజంగా మనం గర్వపడాలి ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంకిత భావంతో రేపటి రోజున సీట్ వచ్చిందా రాకపోయినా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేనున్నాను మీకోసం, పార్టీ కోసం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను అభినందిస్తున్నాను. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఈ 187 మంది కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ల ప్రక్రియ అనేది చాలా మారిపోయింది. ఇదివరకులాగా కాదు. ఇదివరకు ఏంటంటే సిస్టమేటిక్గా ఒక రాజకీయ ప్రాసెస్లో జరిగిపోతూ ఉండేది. ఎక్కువగా మనం దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఎక్కడ మీటింగ్ చేయాలనుకున్నా కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిబంధనలు ఎక్కువైపోయినాయి. అనేక శాఖల నుంచి మనం పర్మిషన్లు తెచ్చుకోవాలి. వీటితో పాటు సహజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని పాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఆలోచించి మన ఇబ్బంది పెట్టడానికి అందరికన్నా ముందు వాళ్ళు ఉంటారు. వీటినన్నింటినీ అధిగమించుకుని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధంగా లక్షల్లో జనం వచ్చి ఆయన్ని కలవాలి, చూడాలి, ఆయన వినాలి అనే ఒక తపన ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి సభ నిర్వహించడానికి మనకి అది ఇబ్బందిగా ఉంటుంది. మన సభ లేదా ఒక క్షేత్రస్థాయిలో ఒక సమస్య పైన ఆయన పర్యటన కోసం వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ఇంకా దగ్గర వెళ్ళి మాట్లాడాలనుకునేది ఎక్కడ కూడా కుదరడం లేదు. అది చాలా సందర్భాల్లో ఆయన దాని గురించి ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చింది ఈ గ్రామానికి ఆ సమస్య పరిష్కారం కోసం, తెలుసుకోవడానికి కోసం, అవగాహన పెంచుకోవడానికి కోసం నేను వస్తే మన యువత మాత్రం నన్ను దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, కారు దిగనివ్వడం లేదనేది ఆయనకి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మన పార్టీ నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో అందరితో కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుని, అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాం. సరే, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లాగూ మనకి మార్చిలో 3 వారాలు విస్తృతంగా ఉంటుంది. 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మన పార్టీ విజయం కోసం, మన పొత్తులో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు. అందులో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. సో అందుకని వెసులుబాటు కోసం ఈ రాష్ట్రాన్ని మనం జనసేన పార్టీ నుంచి మనం కొన్ని కమిటీలు వేసుకున్నప్పుడు జోనల్ కమిటీస్గా మనం వాటిని విభజించుకున్నాం. జోనల్ కమిటీస్లో ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాలు, దాని తర్వాత సెంట్రల్ ఆంధ్ర జోన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు దాన్ని సెంట్రల్ ఆంధ్ర జోన్గా పెట్టుకున్నాం. రాయలసీమ జోన్ 1 and 2గా విభజించుకున్నాం. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇందాక నేను 179 అన్నాను కానీ 191 టోటల్. సో 191 మంది సభ్యులతోటి మనం చాలా లోతుగా కసరత్తు చేసి చక్కటి కమిటీ మనం వేసుకోగలిగాం. సో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా దీంట్లో అభినందిస్తున్నాను. అయితే చాలామందికి మీకు గుర్తించాల్సింది ఏంటంటే, కన్వీనర్ అయినంత మాత్రాన అదేదో పెద్ద పదవనో, లేకపోతే మెంబర్గా అయినంత మాత్రాన ఏదో చిన్న పదవని మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా శివదత్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? శివదత్ ఉన్నాడు. శివదత్ మన రాష్ట్ర కార్యదర్శి, కానీ ఆయన కమిటీలో కేవలం ఒక సభ్యుడిగా ఉన్నాడు. సో మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, అది ఆలోచించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మన బాధ్యతలు అప్పగించుకుని చక్కటి వెసులుబాటుతోటి, సమన్వయంతోటి ఈ కమిటీని మనం ముందుకు తీసుకెళ్తే మీకు బాధ్యత అప్పచెప్పచ్చని ఒక ప్రయత్నం. దీని వెనక ఇంక వేరేదేం లేదు. రేపటి రోజున అన్ని ప్రాంతాలకి కేకేగానో, లేకపోతే శివదత్తో, లేకపోతే మనకి రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసే డాక్టర్స్ టీం కానివ్వండి, మన లాయర్స్ టీం కానీ, ఎక్కడికక్కడ జిల్లాల వారీగా గ్రూపులు చేసి మనం రెడీగా టీం పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో మన ప్రొఫెషనలిజం, మన వర్క్, మనకు అలవాటు పూర్తి స్థాయిలో మనకి రెడీ అయిపోతాం. ఎలక్షన్ వచ్చే వరకు అంటే ఇప్పుడు మన ప్రిపరేటరీ మీటింగ్స్ చేయబోతున్నాం కాబట్టి ఫిబ్రవరి మాసంలో, మార్చి కల్లా అన్ని నియోజకవర్గాలలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఆ స్థాయిలో మనం ఎలక్షనింగ్ చేయాలి కాబట్టి విస్తృతంగా పర్యటనలు ఉంటాయి. ప్రతిరోజు 3 సభలు ఉంటాయి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారివి. ప్రతిరోజు 3 సభలు.
సో ఆ 3 సభలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ కమిటీ రెడీగా ఉండి సిద్ధంగా ఉండి మీకు ఆ బాధ్యత తీసుకుని మీరు ఆ సభ నిర్వహించాల్సిన అవసరం మీ చేతుల పైనగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లోతుగా దీనిపైన అధ్యయనం చేసుకుని చక్కటి ప్రణాళికతోటి మనం సిద్ధం చేసుకున్నాం. చాలా సందర్భాల్లో మన డాక్టర్స్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకంటే మన వారాహి యాత్ర అప్పుడు చూసాం అనేక ప్రాంతాల్లో. నిజంగా మనం అభినందించాలి వాళ్ళని. చాలా కష్టపడి చాలామంది మనకి సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా అంబులెన్సులు కూడా మనకి ఇచ్చి, ఎందుకంటే అప్పుడు ఒక సందర్భంలో సమ్మర్ సమయంలో కూడా డీహైడ్రేషన్ వలన చాలామంది పాపం పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్కడికక్కడ మనం వాళ్ళకి వైద్య సేవలు అందించే విధంగా మన డాక్టర్స్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. లీగల్ విభాగం మన ప్రతాప్ గారు ఉన్నారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో మనకి ఈ రోజున న్యాయ విభాగం పటిష్టంగా ఉండేటట్టు, పోలీసుల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా, పర్మిషన్ల విషయంలో వాటిపైన మనకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎలక్షన్ కమిషన్తో మనం జరపాల్సిన సంప్రదింపులు, ఏ విధంగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా ప్రతాప్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన కేకే గారు, ఆయన లాజిస్టిక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రెసిడెంట్ గారి పర్యటన ఎక్కడున్నా కూడా కేకే గారు వారి టీం అంతా కూడా